Welcome to Sai Master Academy. Continuation of this product of vectors fourth video. Scalar product అయిపోయింది అండ్ ఇప్పుడు క్రాస్ ప్రొడక్ట్ అంటే డాట్ ప్రొడక్ట్ అయిపోయింది. క్రాస్ ప్రొడక్ట్ లో మనము దాదాపుగా చాలా క్వశ్చన్స్ మనం నేర్చుకున్నాము. ఒక 35-36 దాకా వచ్చాము. సో ఇదే క్రాస్ ప్రొడక్ట్ లో దీని ముందు వీడియో చూసిన తర్వాత ఇది కంటిన్యూషన్ చూడండి, పెద్దగా ఉంటుందని వీడియో కట్ చేసి మళ్ళీ చేస్తున్నాము. చూసి ఎక్కడ ఉన్నామంటే మనం ఇక్కడ ఉన్నాం. సో ఇది ఆల్రెడీ చెప్పాం కదా, క్రాస్ డాట్ పర్పెండిక్యులర్ టు ఏ అండ్ బి అంటే ప్లస్ ఆర్ మైనస్ ఏ క్రాస్ బి బై మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి. దీని ముందు వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది, లేదంటే మళ్ళీ సేమ్ చేసినట్టుగా ఉంటుంది అనమాట. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి, ఇక్కడనేమో డైరెక్ట్ గా రెండు వెక్టర్స్ ఇచ్చాడు, ఏ బీసీ ఇచ్చాడు కాబట్టి యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు బి అండ్ సి ఈస్ ప్లస్ ఆర్ మైనస్ బి క్రాస్ సి బై మోడ్ ఆఫ్ బి క్రాస్ సి. అంటే ఫస్ట్ క్రాస్ చేసి దాని మ్యాగ్నిట్యూడ్ కనుక్కొని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ వెక్టర్స్ ఇవ్వకుండా పాయింట్స్ ఇచ్చాడు. వాట్ ఆర్ ద పొజిషన్ వెక్టర్స్ గివెన్? ఓపీ ఈస్ గివెన్ 1 - 1 2 అంటే I మైనస్ జే ప్లస్ 2k అండ్ ఓక్యూ ఈస్ 2i ప్లస్ జే లేదు కాబట్టి మైనస్ k. అండ్ వాట్ ఈస్ ఓఆర్? దట్ ఈస్ I లేదు 2j ప్లస్ k. ఇప్పుడు మనకు 2 వెక్టర్స్ కావాలి, దట్ ఈస్ నథింగ్ బట్ PQ. OQ మైనస్ OP ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ లో చేసాం, ఇందాక ప్రొడక్ట్ లో చేసాం, స్టార్టింగ్ లో కూడా చేసాం. సో OQ మైనస్ OP అంటే 2i మైనస్ I లేదు ప్లస్ j అండ్ మైనస్ k మైనస్ 2k మైనస్ 3k. అగైన్ ఫైండ్ PR. OR మైనస్ OP. I లేదు, ఇదే కదా OR మైనస్ OP. సో దట్ ఈస్ I లేదు కాబట్టి మైనస్ I 2j ప్లస్ j 3j అండ్ k మైనస్ 2k మైనస్ k వచ్చినాయిరా మనకి. ఇప్పుడు మనకు వెక్టర్స్ వచ్చినాయి. దేర్ఫోర్ యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు ప్లేన్ పాసింగ్ త్రూ PQR ఈజ్ ప్లస్ ఆర్ మైనస్ PQ క్రాస్ PR బై మోడ్ ఆఫ్ PQ క్రాస్ PR. బట్ వాట్ అబౌట్ PQ క్రాస్ PR? ఇంకా కనుక్కోలేదుగా. PQ క్రాస్ PR ఇస్ ఈక్వల్ టు సేమ్ డిటర్మినెంట్ ఇందా చేసాం, అన్ని వెక్టర్స్ కి చేసాం. సో PQ ఏమున్నాయి కోఎఫిషియన్స్? 1 1 మైనస్ 3 మైనస్ 1 3 మైనస్ 1. సో ఫస్ట్ వీడియో చూసిన తర్వాత ఇది చూస్తే ఈజీగా ఉంటుంది మీకు. I ఇంటూ మైనస్ 1 మైనస్ 9 మైనస్ 10 మైనస్ 10 I. ఎనీ డౌట్? మైనస్ 1 మైనస్ ప్లస్ కదా ఇది, సారీ. సో దిస్ ఈజ్ మైనస్ 1, దిస్ ఈజ్ ప్లస్ 9. 9 లో 1 తీసేస్తే 8i. దెన్ j మైనస్ j ఏమొస్తుందిరా? మైనస్ 1 మైనస్ 3 మైనస్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4j. దెన్ k. దిస్ ఈస్ 3 ప్లస్ 1 ప్లస్ 4k. ఓకే, దిస్ ఈజ్ వాట్ PQ క్రాస్ PR కదా, విచ్ కెన్ బి టేకెన్ 4 కామన్ కదా. 2i ఇది 8 వస్తుందారా? మళ్ళీ ఒకసారి చూద్దాం. 1 మైనస్ 9 కరెక్ట్. సో 2i ప్లస్ j ప్లస్ k. ఇప్పుడు వాట్ అబౌట్ PQ క్రాస్ PR? మ్యాగ్నిట్యూడ్ కాబట్టి రూట్ ఓవర్ 4 ఎలాగో బయట ఉంటుంది. 2 2 జా 4 అండ్ 1 విచ్ ఈస్ 4 రూట్ 6. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ ఇంప్లైజ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ PQ క్రాస్ PR ఏమొచ్చింది? 4 ఇంటూ 2i ప్లస్ j ప్లస్ k కదా, బై మోడ్ ఏమొచ్చింది? 4 రూట్ 6. ఈ రెండు క్యాన్సిల్ చేయండి. దట్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్ 2i ప్లస్ j ప్లస్ k బై రూట్ 6 ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ మాత్రం ఇంకా డైరెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే డైరెక్ట్ ఇక్కడ చేయడమే ఇక P క్రాస్ Q చేసేసి మోడ్ చేసేసి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. కమ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మోడ్ ఏ ఇచ్చాడు, మోడ్ బి ఇచ్చాడు, ఏ డాట్ బి ఇచ్చాడు అంటే యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఇచ్చాడు, అండ్ మోడ్ ఆఫ్ ఏ క్రాస్ బి అడుగుతుండు. ఏ క్రాస్ బి మోడ్ లో అడుగుతుండు. చేయొచ్చా? చేయొచ్చు కదా. సొల్యూషన్ యా ఏ క్రాస్ బి ఫార్ములా మోడ్ ఏ మోడ్ బి సైన్ థీటా which is mod A mod B sin theta 60 which is 13 5 ja 65 into root 3 by 2 ega. sin 60 enta root 3 by 2. so 65 root 3 by 2 is A cross B and the mod of also same, ఎందుకంటే నెగటివ్ రాలేదు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద వెక్టర్ పర్పెండిక్యులర్ టు ద పాయింట్స్. ఇందాక చెప్పాను కదరా, చెప్పానా లేదా? సిమిలర్ క్వశ్చన్. సొల్యూషన్ లో పొజిషన్ వెక్టర్స్ ఓఏ ఏమి ఇచ్చాడు రా? ఇక్కడ ఏబిసిలు అనుకుందాం. 1 అంటే I ప్లస్ 2j ప్లస్ 3k అండ్ ఓబి ఎంత ఇచ్చాడు? 2i మైనస్ j
ప్లస్ కే అండ్ ఓసి ఎంత ఇచ్చాడు ఐ ప్లస్ 2j మైనస్ 4k. ఫైండ్ ఏబి రా. ఏబి is nothing but OB minus OA 2i minus I minus j minus 2j minus 3j k minus 3k minus 2k. And what about AC ra? OC minus OA. This is I minus I 0 2j minus 2j 0 minus 4k minus 3k minus 7k. Now we need to find what AB cross AC cross product చేయాలి కదా. AB cross AC is equal to I J K. ఇంకా ఈజీ ఏంటంటే ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ డిసిషన్ చేస్తే ఈజీయా, వెక్టర్ చేయకుండా ఇది మ్యాటర్ డిటర్మిన్ చేయకుండా దిస్ ఇంటూ చేసేసి ఐజేనా జేకేనా కేనా మైనస్ ప్లస్ రాసేస్తే అయిపోతుంది. కానీ ఇది పర్ఫెక్ట్ చేశారు కాబట్టి మీ ఇష్టం. 1 minus 3 minus 2 and 0 0 minus 7 which is equal to I into 0 sorry 7 3 ja 21 so 21 I minus into minus plus j into this is what minus 7 and 0 అంటే minus into minus plus 7j and k 0 0 k లేదు ఇంకా. ఓకేనా. ఐk j వస్తుంది, jk i వస్తుంది, kk లేదు 0 అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ మనం 7 కామన్ తీస్తే 7 3 జా 7 1 జా. దిస్ ఈస్ AB క్రాస్ AC. Mod of AB cross AC is what? Mod. This is 7 root over 9 plus 1 which is 7 root 10. Now perpendicular unit vector to the plane passing through 3 points is unit vector passing through A, B and C. Unit vector perpendicular to the plane passing through A, B and C is plus or minus AB cross AC by mod of AB cross AC plus or minus AB cross AC ఎంత వచ్చింది మనకి 7 into 3i plus j by this is 7 root 10 7 7 cancel plus or minus 3i plus j by root 10. This is the answer. Understand? Next come to last but one page for the second exercise. A ఇచ్చాడు, B ఇచ్చాడు, C ఇచ్చాడు, A cross B cross C కనుక్కోమన్నాడు and also verify is that perpendicular to vector A అంటున్నాడు. ఫస్ట్ సొల్యూషన్ లో ABC నేను మళ్ళీ రాయట్లేదు, మరి మీరు మాత్రం సొల్యూషన్ చేసేటప్పుడు ఎగ్జామ్ లో అండ్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు డైరెక్ట్ గా రాయకండి. ఎందుకంటే మీరు ఆన్సర్ బుక్ లో రాస్తుంటారు. ఆన్సర్ బుక్ లో క్వశ్చన్ ఉంటుందా? ఉండదు. క్వశ్చన్ పేపర్ వేరే ఉంటుంది. మీరు వేరే పేపర్ లో ఆన్సర్ రాస్తుంటారు. డైరెక్ట్ గా ఆన్సర్ అని పెట్టేసి ఆడ రాస్తుంటే ఖచ్చితంగా రాంగ్ వేస్తారు. ఎందుకంటే ఒక్కొక్కసారి మిస్ అవుతుంది, నెంబర్ కూడా మారిపోతుంది, ఆడేముందో చూసుకోవాలి. ఇదంతా రాంగ్. ఎప్పుడైనా కూడా ఒక సొల్యూషన్ చేసేటప్పుడు ముందు వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాయండి. క్వశ్చన్ అంతా రాయమంటలే. గివెన్ A B C దెన్ గో టు B క్రాస్ C A క్రాస్ C ఏదైతే చేయండి. ఓకేనా. సో ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్ కిందే నేను ఆన్సర్ రాస్తున్నా కాబట్టి నేను రాయట్లేదు మళ్ళీ. సో ఫస్ట్ A క్రాస్ B క్రాస్ C లో B క్రాస్ C చేయాలి మనం, ఎందుకంటే ఇది బ్రాకెట్ లో ఉంది. దట్ ఈస్ I J K. B లో ఏముందిరా 1 1 minus 1, C లో 1 minus 1 1 which is equal to I into 1 minus 1 0. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే I లేదురా. మైనస్ j ఇంటూ 1 ప్లస్ 1 2j బట్ మైనస్ ఉంది ముందు, మైనస్ 2j. తర్వాత k మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2k. సో B క్రాస్ C ఇది వచ్చేసింది మనకి. కానీ ఇంకా మనం A క్రాస్ B క్రాస్ C చేయాలి, విచ్ ఈస్ ఫస్ట్ I J K రాసి ఏలో ఉన్న కాంపోనెంట్స్ 2 3 4. తర్వాత మైనస్ 2 0 మైనస్ 2 మైనస్ 2 విచ్ ఈస్ ఈక్వల్ టు I ఇంటూ ఎంత వచ్చింది 3 2 జా మైనస్ 6 ప్లస్ 8 మైనస్ j ఇంటూ మైనస్ 4 0 ప్లస్ k ఇంటూ మైనస్ 4 0. ఓకేనా. చూద్దాం. j మైనస్ 4 0 k మైనస్ 4 0. సో విచ్ ఈస్ 8 లో 6 తీసేస్తే 2i 4j మైనస్ 4k. ఇది A క్రాస్ B క్రాస్ C. వాడేమంటున్నాడు అంటే ఈ A క్రాస్ B క్రాస్ C అనేది A కి పర్పెండిక్యులర్ గా ఉందా చెక్ చేయమంటున్నాడు. సో నా A ఏముంది మన దగ్గర 2i ప్లస్ 3j ప్లస్ 4k. నౌ A డాట్ A క్రాస్ B క్రాస్ C
జీరో అయిందంటే చాలు పర్పెండిక్యులర్ ఉన్నట్టు. ఎందుకంటే ఇఫ్ టూ వెక్టర్స్ ఆర్ పర్పెండిక్యులర్ దెన్ ద డాట్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఏ డాట్ బి ఎంత అవుతుంది అప్పుడు జీరో అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ 2i ప్లస్ 3j ప్లస్ 4k డాట్, ఇదే కదా వచ్చింది 2i ప్లస్ 4j మైనస్ 4k విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 2 4 3 4 ప్లస్ 12 4 4 minus 16. This is 16 minus 16 which is equal to 0. Therefore, A is perpendicular to A cross B cross C. Next question. ఏంటిది క్వశ్చన్ చూడండి. ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు, ఏ క్రాస్ బి చేయమంటున్నాడు, ఏ క్రాస్ సి చేయమంటాడు, అన్నీ చేయొచ్చు. ఫస్ట్ ఏ క్రాస్ బి చేద్దాం నా సొల్యూషన్. A cross B is equal to determinant of I, J, K, 7 minus 2, 3, minus 2, 3, then 2, 0, 8 which is equal to I into minus 18, 8 to ja, minus 16, minus J into, so 8 7 ja, 56, 2 3 ja, minus 6. Plus k into 0 plus 4, so which is equal to minus 16i, 56 plus 6 అంటే 50 కదా, minus 50j and this is plus 4k. పక్కన పెడదాం, కామన్ తర్వాత అవసరం ఉంటే తీసుకుందాం. తర్వాత a cross c which is equal to i j k. ఫస్ట్ a ఎంత, a cross c ఏనా, యా a ఎంత 7 minus 2 3, what is c 1 1 1 which is equal to I into ఎంత వస్తుంది, I into minus 2 డైరెక్ట్ వేసేయడమే, minus 2 minus 3 minus 5 minus j into this is 7 minus 3 4 plus k into 7 plus 2 9 which is equal to minus 5i minus 4j plus 9k. a cross c కూడా వచ్చేసింది. ఇప్పుడు వాడు అడిగింది ఏంటి అంటే ఏ క్రాస్ బి ప్లస్ సి కూడా చేయమన్నాడు. ఫస్ట్ బి ప్లస్ సి ఐఎమ్ డూయింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ 2i 3i, జే లేదు ప్లస్ జే, తర్వాత 8k ఎంత 9k. నౌ ఏ క్రాస్ బి ప్లస్ సి చేస్తున్నా నేను, బి ప్లస్ సికి ఏకి క్రాస్ ప్రొడక్ట్ చేస్తున్నా విచ్ ఈస్ ఐజేకే. ఫస్ట్ ఏకి ఏముందిరా 7 minus 2 3, దెన్ వాట్ బీసీ బి ప్లస్ సి ఎంత వచ్చింది 319, ఓకేనా, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ 9 2 జా minus 18 minus 18 minus 3 ఎంత 19 20 21 minus 21 minus 21 minus j into this is 9 7 జా 63 minus 9 ఎంత 9 7 ఎంత 63 3 3 జా 9, 63లో 9 తీసేయండి, 3 తీసేస్తే 6 ఉంటుంది, 54 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్లస్ k ఇంటూ 1 7 జా 7 3 2 జా 6, 7 ప్లస్ 6 ఎంత 13, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో విచ్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందిరా మనకి minus 21i minus 54j ప్లస్ 13k. ఓకే, ఇది పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్ సి చేస్తే కూడా ఇది వచ్చింది అనుకో అయిపోయినట్టే. ఓకేనా, సో చేద్దాం. ఏ క్రాస్ బి ఇక్కడ ఉంది minus 16i minus 50j ప్లస్ 4k ప్లస్ ఏ క్రాస్ సి ఇక్కడ ఉంది minus 5i minus 4j ప్లస్ 9k minus 16 minus 5 ఎంతరా minus 21i minus 50 minus 4 minus 54j and 4k 9 13k. So therefore a cross b plus c is equal to a cross b plus a cross c. Therefore ఎలా అంట distributive law satisfied. అర్థమైందా? Last two questions in this exercise. See here, for any two vectors a and b show that this equal to this అన్నాడు. ఇక్కడ LHS నుంచి కంటే RHS నుంచి చాలా ఈజీగా చేయొచ్చు, మ్యాథ్స్ లో ఉన్న బెనిఫిటే అది. సో సి RHS ఏమి ఇచ్చాడు చూడండి, mod of 1 minus a dot b whole square plus a plus b plus a cross b whole square. This is a minus b whole square ప్రకారంగా ఎక్స్పాండ్ చేద్దాం.
a square 1 plus b square a dot b whole square. ఓకేనా? -2 into a into b అంటే a dot b నే, ఎందుకంటే 1 ఎట్లాగా అవసరం లేదు. ప్లస్ ఇదే ఫామ్ లో ఉంది a plus b plus c whole square a square plus b square plus c square mod of a cross b whole square. ఇగో a dot b వచ్చింది, a cross b వచ్చింది. రెండింటికి ఏదో రిలేషన్ ఉంది, చూద్దాం. a square b square c square plus 2ab 2 into a into b అంటే 2a dot b and 2b dot c 2b into a cross b plus 2ac 2 into a into a cross b. ఎనీ డౌట్? ఫార్ములాలో ఎక్స్ప్లెయిన్ చేసాం, అంతకు మించి మనం ఏం చేయలేదు. సో ఇక్కడ చూద్దాం. 1 a dot b హోల్ స్క్వేర్ a క్రాస్ b హోల్ స్క్వేర్, ఈ రిలేషన్ మీకు తెలియాలి. చూడండి ఒకసారి. a డాట్ b ఫార్ములా ఏంటి? mod a mod b cos theta. a క్రాస్ b ఫార్ములా ఏంటి? mod a mod b sin theta. దీన్ని స్క్వేర్ చేస్తే స్క్వేర్ స్క్వేర్ స్క్వేర్, దీన్ని స్క్వేర్ చేస్తే స్క్వేర్ స్క్వేర్ స్క్వేర్, ఈ రెండింటిని యాడ్ చేస్తే ప్లస్ ప్లస్ ప్లస్. సో అంటే ఇది మొత్తం ఒకటే ప్లస్ ఉంటుంది, 3 ప్లస్ ఉండవు, సారీ. దిస్ ప్లస్ దిస్. సో ఇప్పుడు ఇది ప్లస్ ఇది కదా, ఇందులో mod a స్క్వేర్ mod b స్క్వేర్ సేమ్ కామన్ తీస్తే cos స్క్వేర్ టీటా ప్లస్ sin స్క్వేర్ టీటా మిగిలిపోతుంది. దీని వాల్యూ ఎంత? 1. అంటే మిగిలిపోయేది ఏంటి? సో ఇక్కడ ఫార్ములా రాస్తున్నా చూడండి, వీడు రాస్తున్నా a డాట్ b హోల్ స్క్వేర్ a క్రాస్ b హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏం మిగిలిపోతుంది? mod a స్క్వేర్ mod b స్క్వేర్. ఇగో ప్రూఫ్ ఇక్కడ చేశాను, నేను రబ్ చేస్తున్నా, మళ్ళీ కావాలంటే వీడియోలో చేసుకోండి. ఓకే, సో నా ఇప్పుడు ఇక్కడ నేను ఈ రెండింటికి అదే ఫామ్ అప్లై చేస్తున్నా. రెండు ఉన్నాయి, ఏం రాయొచ్చు? ప్లస్ mod a స్క్వేర్ mod b స్క్వేర్, తర్వాత -2 a డాట్ b ప్లస్ 2 a డాట్ b క్యాన్సల్, అవసరం లేదు, ఇంకా మిగిలింది చూడండి. ఎస్. సో నౌ సీ, ఇది ఒకటి ఉంది ప్లస్ mod a స్క్వేర్, ఇంకొకటి ఉంది ప్లస్ mod b స్క్వేర్. లేవు, ఈ రెండే ఉన్నాయి. ఈ రెండు ఒకసారి మీరు చూడండి. ఇది b డాట్ a క్రాస్ b, ఇది a డాట్ b క్రాస్ c. ఈ రెండు క్యాన్సల్, ఎందుకంటే నువ్వు ఈ a క్రాస్ bని b క్రాస్ a చేసేయి, లేదంటే ఏ డాట్ ని మల్టిప్లై చేసి నీకు సైన్ మారిపోతుంది. అప్పుడు ఈ రెండు ఏమైతే క్యాన్సల్ అయిపోతుంది. ఇంకా ఈజీగా చెప్పాలంటే 2 కామన్ తీసేయి, b డాట్ a క్రాస్ b a డాట్ b క్రాస్ b 0. సో అప్పుడు ఈ రెండు ఉన్నాయా? లేవు. మనకు మిగిలేది ఏంటి అంటే ఇక ఈ 4 ఉన్నాయి. ఈ 4 నుంచి మనకి ఏం కావాలంటారా? ఇది కావాలా? ఓకే, ఒకసారి అది రాద్దాం ఇక్కడ. 1 ప్లస్ mod a హోల్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ mod b హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 1 1 ఇంటూ దిస్ mod b స్క్వేర్ mod a స్క్వేర్ ఇంటూ 1 mod a స్క్వేర్ ప్లస్ mod a స్క్వేర్ ఉంది కదా, వచ్చేసింది. ఇదే ఇది ఇక్కడ ఉంది. అంటే కెన్ వి రైట్ దిస్ డైరెక్ట్లీ? ఇలా రాసుకోవచ్చా? ఎందుకంటే దీన్ని చేస్తే అదే వస్తుంది. లేదు అంటే మనం ఇక కామన్ తీద్దాంరా, అంటే 1 ప్లస్ a స్క్వేర్ రావాలి కాబట్టి ఫస్ట్ నేను ఈ రెండు రాస్తున్నా. 1 ప్లస్ mod a స్క్వేర్ రాసేసి ప్లస్ ఈ రెండిట్లో నుంచి ఇప్పుడు నేను mod b స్క్వేర్ కామన్ తీస్తున్నారా. తీస్తే ఇక్కడ mod a స్క్వేర్ ఉంటుంది ప్లస్ ఇక్కడ 1 ఉంటుంది, వచ్చేసింది. ఈ రెండు కామన్ తీసేయండి. 1 ప్లస్ mod a స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ mod b స్క్వేర్. హెన్స్ ప్రూవ్డ్. కావాలంటే ఇగో RHS నుండి కూడా చేస్తే అదే వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. దీంట్లో మనకి 2 బిట్స్ ఉన్నాయి. చూడండి, ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు, డి ఇచ్చాడు. ఏ క్రాస్ బి చేయొచ్చా? సి క్రాస్ డి చేయొచ్చా? మళ్ళీ దానికి క్రాస్ చేయొచ్చా? చేయొచ్చు. ఏ క్రాస్ బి చేయొచ్చా? దానికి డాట్ చేయొచ్చా? ఏ క్రాస్ డి చేయొచ్చా? మళ్ళీ దానికి డాట్ చేయొచ్చా? మళ్ళీ సబ్ట్రాక్షన్ చేయొచ్చా? ఇక్కడ నీకు ఆన్సర్, ఈడ వచ్చే ఆన్సర్ అనేది వెక్టర్ వస్తుందా, వాల్యూ వస్తుందా చెప్తావారా? ఫైనల్ గా డాట్ చేస్తున్నావు అంటే ఇది ఒక నెంబర్ 20, ఇది ఒక నెంబర్ 10, సబ్ట్రాక్షన్ చేస్తే 10. ఎందుకంటే నువ్వు ఇది వెక్టర్ మళ్ళీ డాట్ చేస్తున్నావు అంటే నీకు వాల్యూ వస్తుంది, మ్యాగ్నిట్యూడ్, ఐ మీన్ క్వాంటిటీ వస్తుంది. ఇక్కడ కూడా క్వాంటిటీ, ఇక్కడ మాత్రం నీకు వాల్యూ వస్తుంది, ఇక్కడ మాత్రం వెక్టర్ వస్తుంది, ఎందుకంటే మళ్ళీ ఫైనల్ గా క్రాస్ చేస్తున్నావు. సో సొల్యూషన్ ఫస్ట్ ఏ క్రాస్ బి చేద్దాం రా. ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు i j k 3 - 1 1
minus 1 3 2 which is equal to I into minus 2 minus 3 minus 5i j into and minus j into ఎంత అవుతుందో ఇది 6 plus 1 7 minus 7j k into this is 9 minus 1 8k. Any doubt? తర్వాత a cross b తర్వాత c cross d that is I j k c చెప్పరా 4 5 2 తర్వాత d 1 3 5 which is equal to I into 25 minus 6 19 19i j so 4 5 ja 20 minus 2 18j k 12 minus 5 12 minus 5 7 7k. Now a cross b ఇప్పుడు ఏం చేయాలంట ఏ క్రాస్ బి క్రాస్ సి క్రాస్ డి అగైన్ సేమ్ ఫార్మేట్ అయితే ఐ జే కే. సో ఫస్ట్ ఏ క్రాస్ బి చెప్పు -5 -7 8 తర్వాత ఇక్కడ 19 -18 7. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయాలి. నాకు వాల్యూస్ టకటక చెప్పాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కదా I into 7 7 ja minus 49 18 8 ja 144 18 6 ja 144 18 8 ja 144 but minus into minus plus 144 minus j into 5 7 ja minus 35 and 19 8 ja 19 9 ja 190 190 minus enta 152 which is minus minus 152 plus k into 18 5 ja 90 90 and 19 7 ja 133. So now 49 40 144 అంటే 40 తీసేయండి ఫస్ట్ 9 ఉంటుంది 4 తీసేయండి ఇంకో 5 ఉంటుంది అంటే 95 రా 95 i 150 30 180 187 minus into minus plus 187 j and తర్వాత 90 133 అంటే 130 90 అంటే 223 ప్లస్ 223k. ఇది ఫస్ట్ పార్ట్ అయిపోయింది రా. సెకండ్ బిట్ ఇది ఫస్ట్ బిట్ రా. సెకండ్ బిట్లో ఏంటంట ఏ క్రాస్ బి కనుక్కున్నాం ఆల్రెడీ లక్కీగా. ఏ క్రాస్ బి ఎంత వచ్చిందిరా -5i -7j ప్లస్ 8k. తర్వాత ఏం కనుక్కోమంటుండో ఏ క్రాస్ డి. ఏ క్రాస్ బికి డాట్ చేయాలి కదా, డాట్ చేద్దాం ఇక్కడ చేద్దాం. A cross B dot C that is -5i -7j plus 8k dot C ఏమి ఇచ్చాడు? వాట్ ఈస్ C చెప్పు ఒకసారి. 4i plus 5j plus 2k 5 4 ja -20 7 5 ja -35 8 2 ja plus 16 ప్లస్ ప్లస్ ప్లసే కదా, రెండు నెగిటివ్ కాబట్టి నెగిటివ్ 5 4 ja and 5 5 7 5 ja. సో 16 అంటే ఇక్కడ ఒక 4 ఉంటుంది 35 4 అంటే 39 -39 వచ్చింది. నెక్స్ట్ కరెక్టే కదా, అది ఇందులో 4 తీసుకొని 0 చేసేయడమే. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటి? ఏ క్రాస్ డి దట్ ఈస్ ఐ జే కే ఏ చెప్పు. 3 -1 1 అండ్ వాట్ ఈస్ డి 1 3 5. సో విచ్ ఈస్ ఈక్వల్ టు I into -5 -3 -8 minus j into 15 minus 1 14 plus k into 9 plus 1 10 which is equal to minus 8i minus 14j plus 10k. Now what we have to find? A cross d dot b minus 8i 14j plus 10k in dot what is d? B kada either b minus i 3j plus 2k which is equal to 8 1 ja minus into minus plus 8 14 3 ja 52 no 14 3 ja 52 30 42 14 3 ja 42. So plus into minus minus 42 then 10 2 ja plus 20. సో ఎంత అవుతుంది ఇక్కడ 28 తీసేయాలి. అక్కడ ఒక 2 30 12 2 14 -14 వచ్చింది. ఇప్పుడు వాడు అడుగుతున్నది అంటే నౌ ఏ క్రాస్ బి డాట్ సి మైనస్
A cross D dot B is equal to ఎంత వచ్చింది ఇది minus 39 minus into minus plus 14 which is equal to minus 25 is the answer. Understand? So this is about product of vectors లో క్రాస్ ప్రొడక్ట్ అండ్ ఎక్సర్సైజ్ సెకండ్ కంప్లీట్ గా అయిపోయింది. Yesterday I gave you two videos dot product. Now 2 videos క్రాస్ ప్రొడక్ట్, ఇంకొకటి ఉంది ట్రిపుల్ ప్రొడక్ట్. సో అది మళ్ళీ 2 వీడియోలు అవుతుంది, దాంతో మనకు ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. షేర్ టు మ్యాక్సిమం.